శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి. శ్రీ పరాభవనామ సంవత్సరములో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా? శుభకార్యాలు జరుగుతాయా? ఏదైనా స్థల విక్రయాలు కానీ ఇంకేదైనా చేయగలుగుతామా అనే అంశం గురించి చెప్తున్నానండి. ముఖ్యంగా మొదట కందాది ఆదాయాలు చెప్తున్నాను. ఆదాయం 5గా ఉంది, వ్యయము 5గా ఉంది, రాజపూజ్యం 7గా ఉంది, అవమానం 3గా ఉంది. మరొక మాట చెప్తాను, ఆదాయం 5 ఉంది, వ్యయము 5 ఉంది, ఖర్చు అంతే ఉంది, ఆదాయం అంతే ఉంది. ఇక రాజపూజ్యము 7గా ఉంది, అవమానము 3గా ఉంది. ఇకపోతే మనకు గ్రహ సంచారం వల్ల గురువు ఎప్పుడెప్పుడు సహకరిస్తున్నాడు, ఏ మాసములో సహకరిస్తున్నాడు అనే అంశం గురించి చెప్తున్నాను. 1వ తారీఖు 6వ నెల అంటే జూన్ వరకు 2026 వరకు గురువు 11వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో శుభుడుగా ఉన్నాడు. ఇది చాలా చాలా అద్భుతమైన అవకాశము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని వివాహాలు, స్థల విక్రయాలు, గృహాలు, ఉద్యోగాలు, ఆర్థిక వనరులు అన్ని నూతన వ్యాపారాలన్నీ సంపూర్ణంగా చేసుకోవచ్చు. ఇది చక్కని అవకాశం. అటు తర్వాత గురువు 2/6 నుంచి 2026 నుండి 24 జనవరి వరకు జన్మస్థానంలో ఉంటున్నాడు. దానివల్ల మీకు ఏ విధమైన లాభాలు లేవు. దానివల్ల గురుబలం లేక వెనకబడిపోతారు. ఇకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహము శని 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. 8మలో ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బందులు, ఆర్థికంగా కిందికి పోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారాలన్నీ ఎదిగినట్టుగానే కనిపిస్తాయి కానీ సడన్గా కింద పడే అవకాశాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా నడపవలసిన అవసరం ఉంటుంది. ఇకపోతే రాహువు 3/12/2026 నుండి సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో శుభంగా ఉన్నాడు. అంటే మీకు ఈ సంవత్సర కాలంలో బాగా సహకరించే గ్రహం ఏదైనా ఉందంటే అది రాహువు మాత్రమే. గురువు కంటే రాహు చాలా బలంగా ఉన్నాడు. ఇకపోతే కేతువు జన్మస్థానంలో 12వ స్థానంలో ఉన్నాడు. జన్మంలో కాకుండా 12వ స్థానంలో ఉన్నాడు. అది అశుభమే అని చెప్పాలి. మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి నేను చెప్పే గ్రహ సంచారం వల్ల మీకు ఎప్పుడు లాభం జరుగుతుంది, ఏ విధంగా లాభం జరుగుతుంది అనే అంశం చెప్తున్నాను. గురువు మీకు ఈ సంవత్సరం 6వ నెల వరకు బాగా ఉన్నాడు కాబట్టి మీరు వివాహ సంబంధ విషయాలలో తొందరగా పడండి. ఇప్పుడు గురుబలం ఉంది, మీకు ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహానికి సిద్ధంగా ఉండండి. మీకు వచ్చిన సంబంధాన్ని కొంచెం సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయండి. ఎందుకనంటే ప్రతి దాన్ని కూడా మనం అనుకున్న విధంగా రావాలనుకుంటే రాకపోవచ్చును. ఆల్ మ్యారేజెస్ ఇన్ మేడ్ ఇన్ హెవెన్, మన పెళ్లిళ్ళన్నీ స్వర్గంలో నిర్ణయించబడతాయి. కాబట్టి ఒక మారు ఆర్థిక వెసులుబాటు గురించి ఆలోచన చేయకుండా దాంపత్యం గురించి ఆలోచన చేయండి. మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారు ఎవరైనా ఉంటే జూన్ 1వ తారీఖు వరకు 6వ నెలలో మాత్రం వరకే చేసుకోండి. ఎందుకంటే గురుబలం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు సూచిస్తున్నాను, ఈ సంవత్సరం సింహరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో మంచి మార్కులతో, ఉత్తమమైన మార్కులతో పాస్ అవుతారు. ఉద్యోగాల విషయాల్లో కూడా వీరు ఖచ్చితంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే మనకు గురువు ఎప్పుడు మారుతున్నాడంటే జూన్లో మారుతున్నాడు. అప్పటి నుండి మీకు ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రాహువు 3/12/2026 వరకు అంటే డిసెంబర్ వరకు ఈ మాసంలో రాహు పనిచేస్తున్నాడు. రాహు మీకు పనిచేయడం వల్ల ఏం లాభం జరుగుతుంది? రాహు ఎప్పుడైతే పనిచేస్తాడో అనుకోని అదృష్టాలు వస్తూ ఉంటాయి. కోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉంటే ఇట్టే మాయమైపోతూ ఉంటాయి. పోలీసు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వారికి, ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ తీసేవారికి, ఇకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, ఇంకా చెప్పాలంటే షేర్ మార్కెట్ చేసేవారికి రాహు వల్ల అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే 8మలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి శని వల్ల మానసికమైన ఇబ్బందులు, ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. కానీ మీకు గురుబలం ఉన్నప్పుడు ఈ శని తగ్గి ఉంటాడు. రాహుబలం ఉన్నప్పుడు తన మిత్రగ్రహం కాబట్టి తగ్గి ఉంటాడు. మొత్తానికి సంవత్సరం మొత్తం మీద చెప్పాలనుకుంటే మీకు జూన్ వరకు మాత్రమే అద్భుతమైన ఫలితాలున్నాయి. అటు తర్వాత మీరు అనుకున్నంతగా ఏది సాధించలేరు.
ఇక వివాహాల విషయానికి వస్తే యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వివాహ సంబంధాల విషయాల్లో మీ దగ్గరికి సంబంధాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా చూసి ఒడిసి పట్టుకోండి. ఎందుకంటే జూన్ తర్వాత కనుక మీకు అప్పటి వరకు వివాహ సంబంధాలు కుదరకుండా వివాహం చేసుకోకుండా ఉండేది ఉంటే మాత్రం ఈ సంవత్సర కాలంలో మీకు వివాహమే జరగదు. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకునే వారు ఎవరైతే ఉంటారో మీరు జూన్ వరకు చేసుకోండి, మీకు సత్ఫలితాలు వస్తాయి. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వాళ్ళు కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనే తలంపుతో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను, జూన్ వరకు మాత్రమే చేయండి. మీకేదైనా జాతకంలో సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు తప్పనిసరిగా సహకరిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.